2020-21లో కల్లోలం సృష్టించిన కోవిడ్ ఇప్పుడు మరోసారి పంజాబ్ విప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల భారత్లోనూ కొత్తగా 257 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించనుందా? భారత్లో ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉంది? కరోనా కల్లోలంపై WHO ఏం చెప్పింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోవిడ్-19 ఈ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడతాయి. 2019 చివర్లో చైనాలోని వుహాన్లో మొదలైన ఈ వైరస్ అన్ని ప్రాంతాలను టచ్ చేసింది. 2020 జనవరిలో భారత్లో తొలి కేసు నమోదైంది. వైరస్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది కోవిడ్ బారిన పడ్డారు. లాక్డౌన్ విధించడంతో దేశం మొత్తం స్తంభించిపోయింది. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆ తర్వాత 2021లో వచ్చిన సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. సెకండ్ వేవ్ సమయంలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రిలో బెడ్ల కొరత, టీకాల కొరత వంటి సమస్యలతో దేశం సతమతమైంది. 2025 మే 17 నాటికి భారత్లో 4.5 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 5,33,623 మరణాలు సంభవించాయి. అయితే 2021లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య తగ్గింది. కానీ ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కేసుల్లో ఎక్కువ శాతం JN.1 వంటి కొత్త వేరియంట్ల వల్ల వస్తున్నాయని, అయితే ఇవి ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించినవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్లో 31 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు స్వల్ప లక్షణాలతో ఉండడం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2021 నాటి రెండవ వేవ్లో రోజుకు 4 లక్షల కేసులు, 3,500 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం 257 కేసులు నమోదయ్యాయని, దీని బారిన పడిన వారు ఎక్కువగా జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలతో ఉన్నారని, వారంతా 5 నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్లు ముఖ్యంగా JN.1 వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ ఆసుపత్రిలో చేరే స్థాయిలో తీవ్రత లేదని నిపుణులు అంటున్నారు. 2021 జనవరి 16 నుంచి మొదలైన టీకా కార్యక్రమం ద్వారా 2022 జనవరి నాటికి 72 కోట్ల మంది పూర్తి టీకా వేయించుకున్నారు. మొత్తం 170 కోట్ల డోసులు అందించబడ్డాయి. ఈ టీకా కార్యక్రమం వల్ల 2021లో 42 లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. తాజాగా కరోనా విలయంపై WHO కీలక ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య గణాంకాలు 2025 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు వెల్లడించింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నట్లు పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవితకాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టం చేసింది. కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం 6 వారాలు పడిపోయిందని తెలిపింది. ఇక పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య వస్తువులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. మాతా శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదని, 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైందని వెల్లడించింది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాతా శిశు మరణాలు, 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండెపోటు, క్యాన్సర్, డయాబెటిస్ కారణమవుతున్నాయని తెలిపింది. చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదని, దీనివల్ల చిన్నపిల్లలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.